అంటే ఆయన చాలా క్లియర్గా ఫస్ట్ ఇష్యూ రాగానే ప్రెస్ మీట్లో ఆయన చెప్పింది ఏంటి, అవును నిజమే నేనే ఇచ్చిన, అరవింద్ కుమార్ తప్పేం లేదు, అవును నేను చెప్తేనే ఆయన ఇచ్చిండని చాలా క్లియర్గా చెప్పిండు. కానీ కోర్టుకి ఇచ్చిన రిప్లై అఫిడవిట్లో అది అందరికీ తెలియదు కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళకో మీలాంటి అడ్వకేట్స్కో కోర్టు అఫిడవిట్లో ఏముందో తెలుస్తుంది. సామాన్య జనానికి వాళ్ళు ఎందుకు అఫిడవిట్ చదువుతారు? వాళ్ళు అఫిడవిట్లో పెట్టింది ఏంటంటే అధికారులు చూసుకోవాలి, మాకేం సంబంధం. రెండు వైరుధ్యం ఉన్నది కదా రెండింటికి. అందుకే అన్నాను ఆయన 2-4 దూరం ఉంటుందని చెప్పినప్పుడు. అందుతో జుట్టు లేకుంటే కాలు కొట్టే రకమైన. ఇప్పుడు ఉన్నంతసేపు ఎవడనంటే చూడండి, అందుతో జుట్టు లేకుంటే కాళ్ళు. ముందేమన్నాడు, బుకాయించే ప్రయత్నం చేసిండు ఆయనే. నేనే చేసిన, నేను పెద్ద మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి అన్నిటికీ నేనే బాధ్యుని అని చెప్తాడు. ఇలా నా అంత పెద్ద మునగా లేడు, నేను చాలా గొప్పని, దాని మీద దమ్ముంటే ఎంక్వైరీ. అప్పుడు ఎప్పుడు అడగలే ఎంక్వైరీ చేసుకోమని చెప్పి. ఎప్పుడైతే ఏసీబీ ఎంటర్ అయిందో ఇమీడియట్గా నిజంగానే సచ్చీలుడై నీతిమంతుడైనట్టయితే కోర్టుకు ఎందుకు వెళ్ళానే. ఇలా జన్వాడ ఫామ్ హౌస్ నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు దానికి కోర్టుని ఆశ్రయిస్తారు. ఆయన మూవంట అంటే ముందుగానే కోర్టుని ఆశ్రయిస్తారు. నిజంగా ఒక రాజకీయ జీవితంలో ఉన్నాడు ఆయన సచ్చీరుడు అయినట్టయితే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఆ ఫేస్ చేయడానే ఎంతసేపు మేకపోతు గాంభీర్యాలు ప్రదర్శించుకుంటా ఇలా అందిద చుట్టూ లేకుంటే కాళ్ళు పట్టుకునే రకంగా ఆయన పోయే ప్రయత్నం. ఇప్పుడు ఏసీబీ కేసు పెట్టింది, ఈడీ కేసు పెట్టింది. ఇప్పుడు కోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది 31వ తేదీ వరకు కేటీఆర్ని అరెస్ట్ చేయొద్దని. ఇది ఏసీబీ సంబంధించిన కేసులో. మరి ఒకవేళ ఈడీ కేసులో కూడా ఈ కోర్టు తీర్పు అప్లై అవుతుందా? ఇప్పుడు దానికి అప్లై కాదు, ఎందుకంటే ఈడీ ఇచ్చిన నోటీస్ వేరు, వాళ్ళు ఇచ్చిన నోటీస్ వేరు. ఇవాళ ఎప్పుడైతే ఈడీ నోటీస్ ఇచ్చిపోయినప్పుడు రేపు పొద్దుల పేండి అనుకో, వాళ్ళకి సరైన సమాధానం రాలేదు అని అనిపించినప్పుడు అక్కడనే వాళ్ళు కస్టడీలోకి తీసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఈ తీర్పు అయితే దీనికి సెట్ కాదంటారు. కోణం వేరు, కోణం కదా. వీళ్ళ యాంగిల్ వేరు, వీళ్ళు ఇచ్చిన ఆరోపణలో వాళ్ళు చెప్పే దానిలో తేడా ఏంటో మనకు తెలియదు. ఇంకా ఈడీ చేసిన ఛార్జ్షీట్లో ఏముందో, ఈడీ చేసే ఎఫ్ఐఆర్లో కానీ వాళ్ళ యొక్క అభియోగాల్లో కానీ ఏముందో మనకు తెలియదు ఇంకా. ఎందుకంటే ఆ అభియోగాలకు అనుగుణంగా వాళ్ళ సమాధానాలు రాబడతారు. ఇప్పుడు ఆ అభియోగాలకు వచ్చే సమాధానం మీద వాళ్ళు ఆధారపడి లేదనుకోండి, ఇస్తే ఇంకో డేట్ ఇచ్చి రమ్మనొచ్చు. లేదనుకుంటే వాళ్ళకి అప్పుడే కష్టం అనిపిస్తే ఇది లేదు, ఇది కంపల్సరీ మేము లోతుగా పరిశీలించాల్సింది అనుకున్నప్పుడు కస్టడీలోకి తీసుకోవచ్చు. అది ఇప్పుడు కేటీఆర్ అనేది ఏంటంటే నా సంతకం ఏడుంది, నేను చెప్పిన వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. సరే మంత్రిగా ఉన్నప్పటికీ బ్యాంకు పౌండ్ల రూపంలో ఎందుకు పంపించిందంటే అది బ్యాంకు చూసుకోవాలి, మాకేం సంబంధం. అది కరెన్సీలో పంపిస్తారా లేకపోతే ఏ రకమైన కరెన్సీలో పంపిస్తారా అన్నది బ్యాంకు చూడాలి. నాకేం సంబంధం అంటుండే. అసలు ఈయనకు సంబంధం లేదు అని ప్రూవ్ అయ్యే అవకాశం ఉందా? కేసు విచారణ అన్నిటికీ ఆయన్నే బాధ్యుడు. ఎందుకంటే ఆయన శాఖకు మంత్రి ఆయనే కదా. అంటే గుడ్డి గుర్రం పరిపాలించిందా? ఆ శాఖకు మున్సిపల్ శాఖ మంత్రి ఎవరు? కేటీఆర్ ఆయనే కదా. మరి ఆయన కింద ఇంత గుడ్డిగా ఆయన ప్రభుత్వాన్ని నడిపించిందంటే బాధ్యులు ఎవరు దానికి? టెక్నికల్ గా కూడా బాధ్యుడు అవుతాడా? అందుకు కాబట్టి శాఖ నిర్వహణ ఆయనది కదా. ఓకే, ఆ శాఖ నిర్వహిస్తున్న వ్యక్తే తను. తన కింద అధికారులు అందరూ కూడా తనకు లేకుండా ఇంత పెద్ద నడిపించిందంటే ఇప్పుడు మాట్లాడిన మాట ప్రకారం, ముందుగా మాట్లాడిన మాట ప్రకారం నేనే బాధ్యత అన్నాడు. ఇప్పుడు మాట్లాడిన ప్రకారం అధికారుల మీద నెట్టేసే ప్రయత్నం చేస్తాడు. అధికారుల పైన నెట్టేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఆ అధికారులు అందరూ కూడా ఎవరి ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నారు? ఆ మంత్రికి ఆ శాఖకు బాధ్యులు ఎవరు? మంత్రిత్వ శాఖకు బాధ్యులు ఎవరు? ఈయనే కదా. రేపు పొద్దున నాకు తెలియకుండానే చేసిరా అంటాడు. అన్నంత మాత్రం ఎందుకు దానికి మోరల్గా ఈజ్ బైండింగ్ కదా. చేసినంత మాత్రం సరిపోదు. ఇవాళ రాజకీయాలకు ఏదో నెట్టేయడము, తప్పించుకోవడానికి నెట్టేయడం కాదు. ఇవాళ దానికి కూడా బాధ్యుడు ఆయనే వహించాలి. నెట్టేసినంత మాత్రం సరిపోదు. ఇవాళ కోర్టు న్యాయస్థానం అరవింద్ కుమార్ ఒకవేళ అప్రూవర్గా మారితే, ఆయన బిఎల్ఎన్ రెడ్డి అప్రూవర్గా మారితే అదేమైనా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుందా? తప్పకుండా. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఒకటి ఈజీగా సరిపోదు కదా సార్. ఇప్పుడు ఆయన బుకాయించినంత మాత్రం సరిపోదు కదా. అందరికి ఫోన్ డేటాలు ఉంటాయి కదా. మీరు చేయండి అని చెప్పినవి అవన్నీ ఫోన్ డేటాలను కూడా తీస్తారు కదా బయటికి. ఫోన్ డేటాలు, మీకు జరిగిన సంభాషణలు, మీకు జరిగిన వాట్సాప్లు కానీ ఏదైనా కానీ ఏదో ఒక రకంగా మీకు కమ్యూనికేషన్ అయితే నడుస్తుంది కదా. ఇద్దరి మధ్యన మంత్రుల మధ్యన అధికారుల మధ్యన ఏదో ఒక సంభాషణ జరుగుతాయి కదా. ఆ సంభాషణ ఫోన్ డేటా అనేది ఉంటుంది కదా, కాల్ డేటాలు ఇవన్నీ ఉంటాయి కదా. ఆ డేటాలను తీసుకుంటారు కదా. అంత ఈజీగా నువ్వు ఎట్లా దోషిస్తాను? ఇది ఆధునీకరణ ప్రపంచం, యాంత్రికంగా బాగా డెవలప్ అయింది. ఇవాళ దాన్ని కూడా క్రోడీకరించుకోవచ్చు మనం, మళ్ళీ రివైవ్ చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు. కాబట్టి అందులో ఇవన్నీ కూడా పట్టుబట్టాయి కదా. ఇవన్నీ కూడా తేలుకొట్టిన దొంగల్లో అందరూ బయటికి రావాల్సింది ఇవాళగా ఉంటే రేపు. ఇప్పటి మాత్రం ఉన్న బకాయించి అది చేస్తే అది కొంతకాలమే ఆగుతుంది. ఓకే, తప్పకుండా నువ్వు ఆ శాఖకు మంత్రివి. ఇంత బాధ్యతారహితంగా ప్రవర్తించడం కూడా ఆయన శిక్షార్హుడే.